హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లలిత సోను వ్లాగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి నేను చేసేది పాప 6th మంత్ థీమ్ అనమాట. సో నేను 6th మంత్ థీమ్ కోసం ఏం చేస్తున్నానంటే, బోనాలు స్పెషల్ కదా ఆషాఢ మాసంలో. సో పాపది 6th మంత్ కూడా ఆషాఢ మాసంలో వచ్చింది. సో ఈ ఆషాఢ మాసంలో నేను బోనాల థీమ్ చేయాలనుకుంటున్నా. ఆ బోనాల థీమ్ కోసం ఫస్ట్ నేను రైస్ తీసుకొని బోనం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రైస్ తీసుకున్నాను కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఫస్ట్ కింద మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రైస్ తీసుకుంటున్నా కాబట్టి, గ్రీన్ లీవ్స్ తీసుకుంటున్నా కాబట్టి కింద కొంచెం డార్క్ కలర్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉన్న క్లాత్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ తోటి బోనం చేసి మధ్యలో కొంచెం హైలైట్ అవ్వడానికి ఎర్రపప్పు ఉంటుంది కదా, మైసూరు పప్పు అంటారు కదా, అది వేసాను అన్నమాట. అది లైన్ వేసాను. ఆ తర్వాత గ్రీన్ లీవ్స్ తోటి మన వేపాకుతోటి డెకరేట్ చేసేసా. ఇక్కడ వచ్చేసి మా దగ్గర ఒక చిన్న కుండ ఉండే, ఆ కుండలో గురిగి అంటారు కదా, దాంట్లో కొన్ని ఆకులు వేసి ఉంచిన తర్వాత అవే ఆకులతోటి హ్యాపీ బోనాలు అని రాశాను. ఆ తర్వాత 6 వచ్చేసి నేను ఏమంటారు, కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పుతో 6 అని రాసిన అనమాట. నెక్స్ట్ కొన్ని ఆకులు మిగిలి ఉంటే పైన అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అట్లా హ్యాంగ్ చేసిన 3 ప్లేసెస్లో. సో కంప్లీట్గా అయితే ఇలా చేశాను. మీరు ఇంకేమన్నా సజెషన్స్ ఇంకేమైనా చేయొచ్చు అని అనుకుంటే కామెంట్ మీరు చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకేమన్నా ఐడియాస్ వచ్చినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ సూపర్గా వచ్చినాయి ఫొటోస్ కూడా చూడండి లాస్ట్ వరకు, చాలా బాగా వచ్చినాయి. అండ్ చేయడం కూడా చాలా ఈజీ. ఎంత ఈజీ అయిపోయిందంటే, మా ఆడపడుచు వాళ్ళు వచ్చినారనమాట, మా చిన్నత్త వాళ్ళు. సో ఈజీగా అయిపోయింది నాకు. మా ఆడపడుచు హెల్ప్ చేశారు. ఇక్కడ చూడండి పాప ఫోటోలు వస్తున్నాయి. అండ్ వీడియో ఎలా ఉంది, థీమ్ ఎలా ఉంది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.